అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కామారెడ్డి జిల్లాలో ఉన్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ బ్యాంకులో రుణం తీసుకొని రైతులకు రుణమాఫీ అయిందని చెప్తున్నారు. దీనికి అంతర్సం రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. మొత్తంగా దీనికి సంబంధించి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు ఉన్నారు. అన్నాడు సార్, చెప్పండి ముఖ్యంగా ఏంది రైతులకు సంబంధించి రుణమాఫీ అయింది, రైతులకు పేరు మీద రుణం తీసుకున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి అసలు సార్? ఇది ఈ రుణం అనేది ఎట్టి పరిస్థితుల్లో టైఅప్ అరేంజ్మెంట్ కింద మేము గత 20 సంవత్సరాల నుంచి మేము టైఅప్ 2003-04 సీజన్ నుంచి మేము ఈ టైఅప్ అరేంజ్మెంట్ కింద రుణం తీసుకోవడం జరిగింది. దాన్ని సీడ్కి, ఫర్టిలైజర్కి, హార్వెస్టింగ్కి వాడి అది కేన్ డెవలప్మెంట్కి ఉపయోగించడం జరుగుతుంది. రైతులకి అందరికీ చెప్పి చేయటం జరుగుతుంది. సార్, ఇది గత 20 సంవత్సరాలకి ఇప్పటికి తేడా ఏంటంటే, గత 20 సంవత్సరాల నుంచి మేము అన్ని సర్టిఫికేట్లు అన్నీ మొత్తం అన్నీ రేషన్ కార్డు అన్నీ సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాన్ని కేవైసీ చేయలేదు. ఈ సంవత్సరం ఆధార్ లింకు చేశారు కాబట్టి ఆ ఆధార్ లింక్ ఉంటే మొత్తం అన్ని బ్యాంకుల్లో వాళ్ళకున్న బ్యాంకుల్లో లోన్లు ఈ లోన్లు కూడా అటాచ్ అయ్యింది. అటాచ్ అయ్యి రుణమాఫీలో ఇబ్బందులు కలిగినాయి. మాకు తెలియదు. అంతకుముందు రెండు సార్లు రుణమాఫీ అయినప్పుడు ఏదైతే మా ద్వారా గాయత్రి షుగర్ ద్వారా టైఅప్ అయిన దానికి రుణమాఫీ జరగలేదు సార్. మాకు అది తెలియదు. మేము ఎమ్మటే మేనేజర్ దగ్గరికి వెళ్ళాం. నిజామాబాద్ నామదేవాడ బ్రాంచ్ మేనేజర్ గారిని కలిస్తే మామూలుగా మాకు కూడా దీని మీద అవగాహన లేదు, నేను పై వాళ్ళకి రాసి మా అఫీషియల్ సీనియర్స్కి మేము తెప్పించుకుని మీకు వారం 10 రోజుల్లో మీకు చెప్తామన్నారు. మేము దాని గురించే వెయిట్ చేస్తున్నాం సార్. ఏదైతే రుణమాఫీ ఈ లోన్లు కూడా మేము సెప్టెంబర్ వరకు కట్టాల్సిన టైం ఉంది సార్. అయినా సరే ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ రైతు సోదరులో కలిగింది కాబట్టి మేము ఇప్పుడే ఈ 10 రోజుల్లో మొత్తం ఏదైతే రుణం ఉందో అవన్నీ కట్టేయటం జరుగుతుంది. ఈ రుణమాఫీ గురించి డబ్బులు ఏదైతే రైతుకి వీళ్ళు కన్ఫర్మ్ చేసినాక రుణమాఫీ రైతులకి ప్రతి పైసా రైతులకే చెందుతుందని మీ అందరి తరఫున చెప్తున్నాను సార్. రైతులు ఇందుతో మోసం చేసింది ఏమీ లేదు. గాయత్రి షుగర్స్ ఎంతో అనుబంధంగా 25 సంవత్సరాల నుంచి నడుపుకొస్తున్నాం. రైతు కోసమే మేమున్నాం. మా ఫ్యాక్టరీ నిలబడింది రైతు అండతోటే, రైతుతోటే ఈ ఫ్యాక్టరీ ఇంత డెవలప్ అయింది ఈ ఏరియా. ముందు కూడా ఈ అనుబంధం కొనసాగించి రైతులకి ఏదైతే కన్ఫ్యూజన్ జరిగిందో అది లేకుండా చేసి ఈ రుణం ఎమ్మటే కట్టేసి ఏదైతే రుణమాఫీ వాళ్ళకి జరిగిన అమౌంట్ వస్తే ఈ కన్ఫర్మేషన్ బ్యాంక్ ఆయన ఇచ్చినాక వాళ్ళ అకౌంట్కి పంపటం బ్యాంకు ద్వారా కానీ మా ద్వారా కానీ అది రైతుకే చెందుతుంది సార్. అంటే ఇప్పుడు బ్యాంకులో రుణమాఫీ అయింది, ఆ రుణం మాఫీ అయిన డబ్బులు మీరు రైతులకు ఎలా అందజేస్తారు? అది మా ద్వారా కానీ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్ళకి వెళ్తామా, మా ద్వారా బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్కి పంపించడం అనేది డిసైడ్ చేస్తాం సార్. అంటే ఇప్పుడు రైతుల దగ్గర మీరు రైతులకు బైబ్యాక్ ఒప్పందం జరిగినప్పుడు విత్తనము మీరే ఇస్తారు, ఎరువులు మీరే ఇస్తారు, దానికి అందరికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్న క్రమంలో దాంట్లో ఏమేమి అగ్రిమెంట్లు ఏమేమి ఉంటాయి? అగ్రిమెంట్లో కేన్ అగ్రిమెంట్ ఉంటుంది సార్. అది యాక్ట్ 1960 యాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ చేసుకుంటాం సార్. దాంట్లో డాక్యుమెంట్ ఉంటుంది సార్, టైఅప్ లోన్ డాక్యుమెంటు. అందులో సీడు ఫర్టిలైజర్కి మా పేరున లోన్ ఇవ్వండి, అది బ్యాంకు కామారెడ్డి ఏదైతే గాయత్రి షుగర్స్కు మినాయించి అది వాళ్ళ అకౌంట్లో వేయండి, అలా మొత్తం ప్రో నోట్ కానీ మొత్తం అన్నీ ఒక 20 డాక్యుమెంట్లు ఉంటాయి సార్. ఆ డాక్యుమెంట్లతోటే సంతకాలు తీసుకునే మేము ఈ టైఅప్ అరేంజ్మెంట్ గత 20 సంవత్సరాల నుంచి చేయటం జరుగుతున్నదండి. అగ్రిమెంట్ రైతులకు తెలుసా? రైతులకు తెలుసు సార్. గత మా 100 మంది ఫీల్డ్ మీద ఉన్న 2 ఫ్యాక్టరీలు ప్రతి రైతుకి చెప్పే చేశారు. కాకపోతే అమౌంట్ ఎంత అనేది కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ కన్ఫ్యూజన్ ఈ రుణమాఫీ గురించి అక్కడ ఉందా ఇక్కడ ఉందా ఈ కొన్ని కన్ఫ్యూజన్ జరిగినాయి. ఈ కన్ఫ్యూజన్ కూడా లేకుండా చేసి మేము అమౌంట్ కట్టేసి వాళ్ళకి చెందితే ఒక బ్యాంక్ మేనేజర్ చెప్పగానే వాళ్ళకే ఆ అమౌంట్ చెందుతుంది సార్. మీ దగ్గర ఎంతమంది ఉన్నారు మీ దగ్గర లోన్ తీసుకున్న? మా దగ్గర కామారెడ్డి 2664 మంది అండి. 2664 మందితో టైఅప్ కింద లోన్ తీసుకోవటం జరిగింది. 10,30,00,000 సుమారు అండి తీసుకున్నాం. ఆ లోను దాంతో ఒక దగ్గర కొంత కట్టడం జరిగింది. ఈ 10 రోజుల్లో కూడా మొత్తం అంతా సెప్టెంబర్ వరకు ఉంది సార్, కట్టొచ్చు 18 నెలలు. ఈ సంవత్సరం మేము 21 కోట్లు మా ఓన్ ఫండ్స్ నుంచి ఇచ్చాం. ఎందుకనంటే ఈ ఆధార్ లింక్ చేస్తే రైతులకి వేరే బ్యాంకుల్లో ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ ఏదైతే సర్వీస్ ఏరియా బ్యాంకుల్లో ఈ ఇబ్బంది కలగనీయకూడదు రైతు. కానీ మేము ఈ సంవత్సరం అసలు లోన్ రెన్యువల్కి వెళ్ళలేదు. ఇక లోన్ అనేది విత్డ్రా చేసుకుని మా సొంత ఫండ్స్ నుంచి 21 కోట్లు సీడు ఫర్టిలైజర్ హార్వెస్టింగ్ ఇవ్వడం జరిగిందండి. అయితే రైతులైతే ఆరోపిస్తున్న పూర్తి స్థాయిలో మాకు తెలియకుండానే రుణం తీసుకుంది గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ, మమ్మల్ని మోసం చేసింది గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం అని చెప్తారు. ఎటువంటి మోసం చేయలేదు సార్. మా అంతా 100 మంది స్టాఫ్ ఉన్నారు. అందరూ రైతు ఇంటికి వెళ్ళి రైతుతోటి మంచి అనుబంధం ఉంది. ప్రతి రైతుతోటి
మేము ఎటువంటి మోసం చేయం, చేసే పని లేదు. రైతు కోసమే ఫ్యాక్టరీ ఉంది, రైతుతో ఉంటేనే ఫ్యాక్టరీ చెరుకు అభివృద్ధి, ఈ ఫ్యాక్టరీ ఏరియా అభివృద్ధి చెందుతుంది సార్. మోసం చేసి ఫ్యాక్టరీ కాదు, ఎవరో ముందుకు వెళ్ళారు రైతును మోసం చేసి. మేము ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి చేయం. రైతు అభివృద్ధి కోసం ఆకాంక్షించుకునే వాళ్ళం, రైతు కోసమే మేము అందరం ఉన్నాం. కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకే ప్రతి రూపాయి వాళ్ళకే చెందుతుంది. వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తే ప్రతి రూపాయి వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుందని మీ అందరికీ ఈ సభను తెలుపుకుంటున్నాను సార్. మొత్తంగా చూసుకోవచ్చు, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన యూనియన్ యూబీ బ్యాంక్ ఏదైతుందో ఆ బ్యాంకుకి సంబంధించి బ్యాంకులో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ దానికి సంబంధించి ఏదైతే లోన్కు సంబంధించి రైతులకు దగ్గర రైతుల పేరు మీద లోన్ తీసుకున్నో దానికి అందరికీ షుగర్ ఫ్యాక్టరీ గ్యారంటీగా ఉంది. గ్యారంటీగా ఉన్న నేపథ్యంలో ఏదైతే 10 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నామో 2664 మంది దగ్గర పేర్ల మీద రుణం తీసుకున్నా పూర్తి స్థాయిలో మా బాధ్యతనే. రైతులకు పూర్తి స్థాయిలో ఏదైతే రుణమాఫీ అయిన రుణాన్ని మేము రైతుల అకౌంట్లో కానీ బ్యాంకు ద్వారా కానీ వారికి డైరెక్ట్గా చెల్లించే విధంగా ప్రయత్నాలు చేస్తాం. ఈ గత 2003-04 నుండి ఈ తతంగం అంతా, అంటే ఎందుకంటే లోన్ మేము తీసుకొని కొనసాగుతుంది. ఈ మధ్య ఆధార్ సీడింగ్ కావడం వల్ల ఇదంతా గందరగోళంకి దారితీసింది. రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము పూర్తి స్థాయిలో రైతాంగానికి అండగా ఉంటాం. మా ఫ్యాక్టరీ యాజమాన్యం పూర్తిగా వారి అందరికీ కట్టుబడి ఉంటాం. రైతులతో మేము ఎప్పుడు సఖ్యతగా ఉండి మేము రైతాంగంతో షుగర్ ఫ్యాక్టరీని సఖ్యంగా నడుపుకుంటామని చెప్పి చెప్తున్నారు. రైతుల పేరిట రుణాలు తీసుకుంది గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. మాకు వచ్చిన రుణమాఫీ అసలు దానికి మాకు మెసేజ్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఏదైతే రుణమాఫీ చేసిన నేపథ్యంలో మాకు రుణమాఫీ అయిందని చెప్పి మెసేజ్ వచ్చింది. కానీ మేము ఎక్కడ కూడా బ్యాంకుల్లో రుణం తీసుకోలేదు. మేము ఏదైతే గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి మేము చెరుకు పండిస్తున్నామని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఉన్నారు ఇక్కడ, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరందరూ కూడా రుణమాఫీ అయిందని చెప్పి మీకు మెసేజ్లు వచ్చినాయి. అసలు మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నారా? ఏంది అసలు ఈ పరిస్థితి? కాంగ్రెస్ ప్రభుత్వము మరి రైతులకు రుణమాఫీ అయితే చేసింది, ఏదైతే చేసిందో ఆ విషయంలో మాకు ఫోన్లకు మెసేజ్ వచ్చింది రుణమాఫీ అయిందని. మరి ఇంతవరకు మేము రుణమే తీసుకోలేదు, మాకు రుణమాఫీ ఎట్లయితుంది, మరి ఇది విషయం ఏందని చెప్పి యూనియన్ బ్యాంక్ అంటే సదాశివనగర్ యూనియన్ బ్యాంకులో పోయి చూపిస్తే ఇది నామదేవ్వాడ నిజామాబాద్ యూనియన్ బ్యాంక్ అని చెప్పారు. అయితే మరి మేము అప్పే తీసుకోలేము, మా అప్పు ఎట్లా మాఫీ అయిందని చెప్పి మేము అడిగితే ఇది బ్యాంకు, ఇది ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకున్నారు, ఫ్యాక్టరీ వాళ్ళ నుంచి వచ్చిందని అంటే మరి ఫ్యాక్టరీ వాళ్ళకి అడిగితే వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో మేము లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులను కలిస్తే వాళ్ళు మరి ఆందోళన చేసి పత్రికాముఖంగా రావడంతో ఈ టీవీలల్లో మన ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం వల్ల మరి ఫ్యాక్టరీలు ఇలా దిగొచ్చి మీకు ఏది ఉన్నదో మేము సాయం చేస్తాం, మేము రుణం తీసుకున్నది అది కాదు, మీకోసమే తీసుకున్నాం, మీ అభివృద్ధి కోసమే తీసుకున్నాం అంటుర్రు. అది కాదు, మాకు తెలియకుండా మా పేర్ల మీద మీరు ఎరువులు ఇస్తామని చెప్పి అగ్రిమెంట్లు చేసుకొని మీరు రుణం ఎట్లా తీసుకుంటారు? కనీసం మాకు సమాచారం ఇవ్వాలి కదా. సమాచారం ఇవ్వక మీరు మోసం చేయడం వల్ల మాకు ఈరోజు ఈ ప్రభుత్వం రుణమాఫీ ఇవ్వడం వల్ల మాకు తెలిసింది తప్ప, ఒకవేళ ప్రభుత్వం రుణమాఫీ ఇవ్వకపోతే మాకు రుణం ఎంత ఉందో కూడా తెలియదు. అయితే మొన్న కూడా కొంతమంది రైతులకు ఏమైందంటే అప్పు కట్టాలా, మీరు ఓవర్డ్యూ ఉన్నారని కూడా నోటీస్ వచ్చింది. అయితే మరి మేమైతే ఇక్కడ దక్కన్ గ్రామీణ బ్యాంకు మాకు జాతీయ బ్యాంకు, ఇక్కడ తీసుకుంటాం కానీ యూనియన్ బ్యాంకులో తీసుకోం, మేము ఏ యూనియన్ బ్యాంకులో తీసుకున్నామని చెప్పి దక్కన్ గ్రామీణ బ్యాంకు మేనేజర్కు చూపిస్తే మరి ఇది యూనియన్ బ్యాంకు నిజామాబాద్ ఇక్కడిది కాదు, మరి మాకు సంబంధం లేదు ఇది అని చెప్పారు. అంటే ఏది జరిగినా కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం అనేది రైతులకు మోసం చేయకుండా, ఇప్పటికి కూడా తెలంగాణ అమాయక రైతులను మోసం చేయడానికి ఆంధ్ర పెత్తందారులు ఇంకా కొనసాగుతున్నారు. ఎందుకంటే మేము అడిగేది ఏంటంటే మీరు రుణం తీసుకున్నా మాకు చెప్తే మాకు అర్థమయ్యేది, మీరు మాకు తెలియకుండా ఇప్పుడు ఒకవేళ ఫ్యాక్టరీ లాకౌట్ అవుతుంది, అప్పుడు దీనికి రెస్పాన్స్ ఎవరు అనే విషయాన్ని మేము అడిగినాం. మాకు రుణమాఫీ ఏ విధంగా అవుతుంది, ఇలా టైఅప్ లోన్ కానీ ఏ లోన్ కానీ మాకు చెప్పి తీసుకుంటే మేము ఫ్యాక్టరీకి ఒకవేళ మా ఇష్టం ఉంటే మేము సహకరిస్తుంటాం, లేకపోతే లేదు. మరి ఈ విధంగా మమ్మల్ని మోసం చేసిర్రు. ఇవాళ మాకు ప్రభుత్వం చేయబట్టే మాకు ఈ విషయం బయటకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడం వల్ల మాకు ఆ మెసేజ్లు వస్తేనే మాకు ఈ రుణం ఉన్నదని తెలిసింది. ఇది మేము డిమాండ్ చేసేది ఏంటంటే దీని మీద ఇంకా విచారణ జరగాలి. గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసింది, మరి అప్పుడు కూడా మా పేర్ల మీద ఏమన్నా పైసలు వచ్చినాయా? మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ అగ్రికల్చర్ అధికారులకు అప్పచెప్పడం వల్ల మాకు మెసేజ్ వచ్చింది. ఇంతకుముందు అగ్రికల్చర్ ఆఫీసర్లకు అప్పచెప్పలేదు, మరి డైరెక్ట్ బ్యాంకుకే పోయింది. కాబట్టి దాని మీద కూడా విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యాజమాన్యం మీద కూడా మరి ఒక గట్టి చర్యలు తీసుకోవాలా, ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా రైతులను మోసం చేసే విధంగా వ్యవహరించడం యాజమాన్యానికి కూడా తగదు. కాబట్టి యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి జిల్లా కలెక్టర్కు ఈరోజు వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. 3:30 గంటలకు మా టైం ఇచ్చారు, పోయి మాట్లాడి అధికారులకు కూడా మేము వినతి పత్రం అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా
అయితే ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు మీ దగ్గర అగ్రిమెంట్ ఏదైతే చెరుకు పెట్టేటప్పుడు ఒక అగ్రిమెంట్ తీసుకున్నారు, ఎరువులు విత్తనాలు దానికి అందరికి సంబంధించి మేము ఇస్తామని చెప్పి ఆ అగ్రిమెంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే లోన్ కూడా మేము తీసుకొని మీకు ఇస్తామని చెప్పి వాళ్ళ అగ్రిమెంట్లో వాళ్ళ సంతకాలు 30 సంతకాలు పెట్టారు దానిలో అని చెప్పి షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు అంటారు. అసలు ఏంటి ఇప్పుడు 30 సంతకాలు అంటే ఇప్పుడు ఫీల్డ్ మ్యాన్ ఏం చేస్తాడు, విలేజ్లలో వచ్చేసి ఆ పేపర్లు తీసుకొని వచ్చి మసాలా కొరకు అని చెప్పేసి సంతకాలు తీసుకుంటారు. మసాలా కొరకు తీసుకున్నప్పుడు ఒక 2 షూరిటీలు తీసుకుంటాడు. కానీ తప్ప ఈ బ్యాంకులో లోన్ తీసుకుంటున్నామని మాకు మాత్రం ఎప్పుడు చెప్పలేదు. అందు విషయంలో ఇవాళ మెసేజ్ రావడం ద్వారానే బయటపడ్డది తప్ప ఇవాళ రైతులను ఈ విధంగా మోసం చేసి మేము బయట పోతే 2 రూపాయలు 3 రూపాయలు పెట్టి మేము తీసుకొని అప్పులు చేసి మేము చేసుకుంటున్నాం. ఒక వ్యవస్థ ఉండి ఒక వ్యాపారం చేసుకునే ఫ్యాక్టరీలే ఒక రైతుల మీద ఆటన వడ్డీకి బారన వడ్డీకి తీసుకొని వాళ్ళు డెవలప్ అవుతారు. ఇలా యజమాన్యం అనేది ఏ విధంగా పెత్తందారులది ఎట్లుండేనో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు వచ్చేట పెత్తనం చేసి ఇక్కడ తెలంగాణ రైతుల మీద ఈ ఆటన కాడికి వాళ్ళు బాకీలు తీసుకొని మేమేమో బయట పోతే 2 రూపాయలు 3 రూపాయలు మాకు తగులుతున్నాయి. ఇప్పుడు ఎకరాన 23,000 రూపాయలు మా రైతుల మీద తీసుకొని మాకే మసాలాలు ఇస్తూ మాకే రూపాయిన్నర మిత్తి కూడా మాకు పడుతుంది. ఇవాళ మసాలా మీద ఫర్టిలైజర్ అని ఇస్తుర్రు, పురుగు మందులు అని ఇస్తుర్రు. అవి అప్పటికి చెరుకు అయినాక పైసలు కట్టుకుంటారు, మిత్తితోటి కట్టుకుంటారు. వాళ్ళేమో ఆటానకు తీసుకొని మా పేర్ల మీద ఆటానకు తీసుకొని మేము రూపాయిన్నర మిత్తి మేము కట్టే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఇలాంటివి జరగకుండా చూడాలి. ఏదైతే వచ్చిన రుణమాఫీ ఉన్నదో అది రైతులకే ఇవ్వాలని చెప్పేసి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మేము రైతుల పక్షాన మేము కోరుతున్నాం. మేము కూడా ఒక రైతునే, నాకు కూడా చెరుకు ఉంది. దయచేసి ఇలాంటిది ఏదైనా చేసినప్పుడు రైతులకు చెప్పి చేయాలి తప్ప చెప్పకుండా సంతకాలు తీసుకోవడం, గుడ్డిగా సంతకాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. మాకు మసాలా అని చెప్పేసి అన్నిటి మీద 20-30 సంతకాలు తీసుకుంటారు. దయచేసి ఈ విధంగా మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఓకే, మీరు చెప్పండి, అసలు చెరుకు ఫ్యాక్టరీ వాళ్ళు లోన్ తీసుకున్నారు అయితే మీకు తెలియకుండా అని చెప్పి మీరు అంటున్నారు. అసలు అది మీ పేరు మీద ఏమైనా లోన్ ఉందా, ఎంత మాఫీ అయిందని చెప్పి మీకు మెసేజ్ వచ్చింది? మా పేరు మీద అంటే గతంలో నేను చెరుకు రైతునే మరియు వడ్లూరు ఎల్లారెడ్డి సహకార సంఘం చైర్మన్ చేయడం జరిగింది. అయితే మా గ్రామంలో రైతుల మా దృష్టికి తేవడం జరిగింది. తెస్తే ఏ రైతుకైనా ఇప్పటికైనా ఫ్యాక్టరీ వాళ్ళని అడుగుతున్నాం. ఈ 3-4 వేల మంది రైతులు ఉన్నారు. ప్రతి రైతు దగ్గరికి పోదాం, మా రైతుకు గిల్ల తెలిసి రుణం తీసుకున్నామని చెప్తున్నారు. ఒక్క రైతు చెప్పినా మేము దేనికైనా ఉంటాం. కాబట్టి ఎక్కడైనా రైతుకు అగ్రిమెంటు ఇప్పుడు మా రైతు చెప్పినట్టు మసాలా కొరకనే తప్ప రైతు పేరు మీద రుణం తీసుకుంటే ఏ రైతుకు తెలియదు, తెలిసినా ఒప్పుకోడు. ఎందుకంటే ఆ రైతు 2 రూపాయలకు బయట అప్పులు తెచ్చుకొని మా పేరు మీద ఫ్యాక్టరీ వాళ్ళు రుణం తీసుకుంటే రేపు ఫ్యాక్టరీ లాకౌట్ అయ్యి దివాళీ తీస్తే ఎవరు రెస్పాన్సు? మరి తీసుకున్నారు రైతుకు మెసేజ్ ఎందుకు రావాలి మీరు అప్పు కట్టాలని? మరి ఇప్పుడు రైతుకు తెలిసినాక ఎందుకు ఒప్పుకుంటాడు? రుణమాఫీ వచ్చేదాకా రైతుకు తెలియదు. రుణమాఫీ వచ్చినాక ఫ్యాక్టరీ ఏ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆవు తీసుకున్నాం, మీ పేరు మీద చెరుకు కొట్టేటోళ్ళకి ఇస్తాం, మసాలాకి ఇస్తాం అవు అని తెలతిక్కగా మాట్లాడారు అధికారులు. ఫ్యాక్టరీ అగ్రికల్చర్ ఏవోలు ఏది గాయత్రి ఫ్యాక్టరీ. కాబట్టి ఇది పెద్ద కుంభకోణం. గతంలో కూడా ఎంతమంది పేర్ల మీద తీసుకొని జరిగిందో దాదాపు 2500 మంది పేరు మీద తీసుకురట. ఇప్పుడు 400 మందికి మాపి వచ్చిందట. దాదాపు అట్లా మరి రామారెడ్డి మండలంలో పోసన్పేట గ్రామము, అదేవిధంగా రామారెడ్డి, ఉప్పల్వాయి, మోషంపూర్ గ్రామ రైతులు కూడా మా దగ్గరకు వచ్చిర్రు. ఏదైనా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో రుణమాఫీ చేసిర్రు. ఈ రుణము నిజమైన రైతులకు చెందాలి. ఇది విచారణ చేపట్టి ఈ మాపైన డబ్బులు కూడా రైతులకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, రైతుల పేరు మీద రుణాలు తీసుకుంది గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ. మాకు తెలియకుండానే ఏదైతే చెరుకు పెట్టేటప్పుడు ఎరువుల కోసం, విత్తనాల కోసం, దానికి సంబంధించి పురుగుల మందుల కోసము ఏదైతే అగ్రిమెంట్ చేసుకుంటారో అగ్రిమెంట్ చేసుకున్న దాంట్లో దాని మీద షూరిటీ పెట్టుకొని బ్యాంకులో రుణం తీసుకున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము రుణమాఫీ చేయడంతో ఇది పూర్తిగా బయటపడింది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. ఏదైతే రైతులు బయట అప్పులు తీసుకుంటే 2 రూపాయల వడ్డీ పడుతుంది. ఈ పెద్ద కంపెనీ, కార్పొరేట్ కంపెనీ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు బ్యాంకులో ఆటన రూపాయి కాడికి లోన్ తీసుకొని వడ్డీ చొప్పున తీసుకొని రైతులను మోసం చేస్తుంది. ఇలాంటి పరిస్థితి మాకు తెలియకుండానే లోన్ తీసుకున్నారని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం అజిల్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.